మీలో ఎంతమందికి ఆలూ చిప్స్ అంటే ఇష్టం? నేనైతే చిన్నప్పుడు పడి పడి తినేదాన్ని. ఇప్పుడు బయట కొనుక్కుంటే మనకు అందులో కొన్నే వస్తాయి. కానీ ఇంట్లో చేసుకుంటే మనం ఎన్నైనా తినొచ్చు. ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది కాబట్టి మంచిగా ఎండుతాయి అనమాట ఎండకు పెడితే. ముందుగా ఆలుగడ్డలు తెచ్చుకొని మంచిగా పొట్టు తీసేసి వాటిని గీక్కోవాలన్నమాట. అది ఉంటది మన గీకేది, అది తెచ్చుకొని గీక్కోవాలి. గీక్కుంటే నీళ్ళలో వేసుకోవాలన్నమాట, కొంచెం ఉప్పేసి. ఎందుకంటే ఆలుగడ్డలు కోయంగానే ఊకనే నల్లగైతాయి అనమాట. తర్వాత ఇంకో గిన్నె తీసుకొని నీళ్లు మరగబెట్టాలన్నమాట. మంచిగా అందులో కడుక్కుంటా అందులో వేసేయాలన్నమాట మరిగే నీళ్ళల్లో. ఆ చిప్స్ కి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకోవాలి, నేను తీయడం మర్చిపోయినా. తర్వాత కొంచెం ఉడకంగానే పొంగు రాగానే తీసేసేయాలన్నమాట. దాని తర్వాత ఇంకేముంది, మంచిగా ఎండలో పడేయాలంటే కొంచెం ఒకటి ఒకటి అలా తీసుకుంటూ అలా వేసుకుంటూ ఎండలో పెట్టేయాలన్నమాట. సో మంచిగా ఎండకి మంచిగా ఎండిన తర్వాత ఒక్క డేలా ఎండిపోతాయి. ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి, ఒకటే రోజు మంచిగా ఎండిపోతాయి అనమాట. ఎండిన తర్వాత నూనెలో వేసుకొని గోలించుకొని తినడమే. బయట దొరికే చిప్స్ కంటే ఇవి ఇంకా టేస్టీగా ఉంటాయి అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి.